ఎడారిలో సెలయేర్లు. జూలై 5. దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి దానికి ద్రాక్ష చెట్లు నెత్తును. హోషేయ 2:14-15. ద్రాక్ష తోటలు అరణ్యంలో విస్తరించటం వింత కదూ. ఆత్మలో సంపన్నమవటానికి అరణ్యంలోనే వెతకాలేమో. అరణ్యం ఒంటరి ప్రదేశం, దానిలో నుంచి దారులు కనపడవు. అంతేకాదు, ఆకోరు లోయ ఎంతో శ్రమల లోయ. దాన్ని నిరీక్షణ ద్వారం అంటున్నాడు. అప్పుడామె తన యవ్వన కాలంలో లాగా పాటలు పాడుతుందంట. అవును, అరణ్యపు అనుభవం మనకెంత అవసరమో దేవునికి తెలుసు. కలకాలం నిలిచి ఉండేదాన్ని ఎక్కడ ఎలా అనుగ్రహించాలో ఆయనకి తెలుసు. ఆత్మ విగ్రహారాధనలో మునిగి తిరుగుబాటు స్వభావంతో దేవుణ్ణి మర్చిపోయింది. స్వార్థాపేక్షలతో నా విటులను కలుసుకోవడానికి నేను వెళ్తున్నాను అంటున్నది. కానీ వాళ్ళు దానికి అందలేదు. అది దిక్కులేనిదై దారి తెన్ను లేక తిరుగుతున్నది. అయితే దేవుడు అంటున్నాడు, నేను దాన్ని ఆకర్షిస్తాను, ప్రేమగా మాట్లాడుతాను, అరణ్యంలోకి దాన్ని వెంటబెట్టుకుపోతాను. మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు. దేవుని సెలయేళ్ళు ఎక్కడ దాగి ఉంటాయో మనకు తెలియదు. ఒక గండశిల కనిపిస్తున్నది. గొప్ప నీటి బుగ్గకి అది జన్మస్థావరమని మనం పసిగట్టలేం. గరకుగా ఉండే ప్రాంతాలు చూస్తాం, అక్కడ జలవోట ఉన్నదని మనకు తెలియదు. దేవుడు కఠినమైన ప్రదేశాల్లోకి మనల్ని తీసుకువెళ్తాడు. అక్కడికి చేరాక మనం గమనిస్తాం, అది సతతం ఊరే నీటి ఊటలున్న ప్రాంతమని. ఆమేన్.